ఆ, వర్మ గారు నమస్తే అండి. ఇప్పుడు కార్యకర్తలు అంటే మీరు గోవుల అంశం గురించి మాట్లాడారు, మధ్యలో కట్ అయిపోయింది. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. ట్రాలర్స్ అండి. ట్రాలర్స్ ట్రాలర్స్ వికృతాలు 2019 నుంచి 24 వరకు కూడా మీరు కంట్రోల్ చేయలేకపోయారట. అందుకే ఈరోజు ఇంత వికృతంగా, ఇంత విశృంఖలంగా ఇది వ్యాపించి ఉంది. ఆ రోజే మీరు కంట్రోల్ చేస్తే ఎప్పుడో కంట్రోల్ అవ్వను. మీరు ఒక్కరోజు ఒక్కరిని కూడా ఎవరిని ఏం మాట్లాడలేదు. బరి తెగించి బట్టలిప్పినా నోటుకు వచ్చినట్టు మాట్లాడినా అని. వర్మ గారు, ట్రోలర్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఆ, వివిధ రకాల పార్టీలకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కామన్ పీపుల్ కూడా ఉంటారు సోషల్ మీడియాలో. ట్రోలర్స్ కి ఇప్పుడు జరుగుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి కుమారుడి మీద, భార్య మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి ఏ రకమైనటువంటి కామెంట్స్ లేవు. అది ఆవిడ వ్యక్తిగత అంశం. తన కుమారుడు కోసం ఆవిడ దేవుడికి మొక్కులు చెల్లించుకుంది. ఖచ్చితంగా ఆవిడ వ్యక్తిగత అంశంగానే చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అభ్యర్థి చేయడం జరిగింది, దీని మీద ఎవరు ట్రోల్ చేయొద్దు అని. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ రకమైనటువంటి అధికారమైనటువంటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారి గురించి గాని, వాళ్ళ వైఫ్ గురించి గాని, కుమారుడి గురించి గాని వచ్చిందా? మేము కేవలం పార్టీ పరంగా మాట్లాడుతున్నాం. సో ట్రోలర్స్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే అది జనసేనకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ దీనికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే పూర్తిగా వైసీపీ పార్టీ తరఫు నుంచి పూర్తిగా అది ఆవిడ వ్యక్తిగత అంశం, కుమారుడికి సంబంధించింది. ఆవిడ మనోభావాలు, ఆవిడ భక్తి ఉంటే ఆవిడ వెళ్తుంది. భక్తికి ప్రచారం ఎందుకండి? ఎవరికి భక్తి కలిగి ఉంటే వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటారు. అదే విధంగా వైసీపీ పార్టీ గాని, టీడీపీ గాని, ఇటు జనసేన గాని మేము అనేది ఏంటంటే అన్ని మతాలను గౌరవించండి, అన్ని మతాల్ని గౌరవించండి. ఒక పక్కన వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లును మీరు సమర్థిస్తూ అక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడకుండా, ఇటుపక్క హిందువులకు సంబంధించినటువంటి గోవులు ఇక్కడ మరణిస్తుంటే వైసీపీ పార్టీ ప్రశ్నిస్తుంటే దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా ఈ రోజు సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, గోవులు అసలు చనిపోలేదని చెప్తారు. అదే విధంగా టిటిడి ఈవో ఒకటి చెప్తారు, కేవలం 43 గోవులే చనిపోయినాయి అని. అదే విధంగా టిటిడి చైర్మన్ ఒకళ్ళు చెప్తారు, మీ ఇంట్లో మనుషులు చనిపోవట్లేదా అని. అంటే ఏది నిజం దీంట్లో? అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలు మాకు సమానమే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న కేబినెట్ మీటింగ్ కి అటెండ్ అవ్వకుండా నాకు జ్వరం వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు ఒంట్లో బాగాలేదు అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి కేబినెట్ మీటింగ్ లో అటెండ్ అవ్వకుండా ఈ రోజు గోవులు చనిపోతే అక్కడికి వెళ్లి పరామర్శించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. తిరుమల లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలానే చేశారు. తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఏం చెప్పారు? అంతకు ముందు ఆ సమయంలో రతన్ టాటా గారు చనిపోవడం జరిగింది. దాని కనీసం భారతదేశంలో భారతరత్న అయినటువంటి రతన్ టాటా గారిని పరామర్శించడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్లకుండా నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ డేనే తిరుమలకి సంబంధించి లడ్డు వివాదంలో మరి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి ఏకంగా తిరుమల కొండలెక్కారు ఆయన. సరే, మళ్ళీ ఆయన వెళ్తున్నారండి. మళ్ళీ ఆయన ఆవుల మీద నిగ్గు తేల్చడానికే వెళ్తున్నారు సుజాత గారు. ఈయనకి సంబంధించినటువంటి అనారోగ్యం అనేటువంటిది వాస్తవం కాదా? ఈయన చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయంటే ప్రజలకి గంతలు కట్టి ఈ రోజు పరిపాలన చేయమంటే మాట్లాడితే జ్వరం వచ్చిందంటారు. నిన్న మనం చూసాం 75,000 కోట్ల అవినీతికి తెరలేపినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మీ పత్రికల్లోనే చదివాం మనం. ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వస్తున్నాయి అవి. మరి వీటికి సమాధానం చెప్పడానికి సమయం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గోవులకు సంబంధించినటువంటిది ప్రభుత్వం తరఫున ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు దాన్ని మత ప్రచార కార్యక్రమం లాగా ఈ రోజు తిరుపతి వెళ్తున్నారు. ఈయనకు తెలియదా? గోవులు 5,000 గోవులు ఉన్నాయి అక్కడ గోవులు చనిపోతుంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అసలు గోవుని ఎందుకు పెట్టడం జరిగింది? ఈ లడ్డు వివాదాలు, నెయ్యి వివాదాలు రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కోటాను కోట్ల సంపదని ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. ఆ సంపదలో కొంత భాగాన్ని గోవులు సంరక్షించడానికి మనం పెట్టుకుంటే నిరంతరం నెయ్యి సరఫరా అనేది టిటిడి ఆధ్వర్యంలోనూ జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతోటి, ఒక మంచి సంకల్పంతో గోవుల్ని పరిరక్షించడం జరుగుతుంది. ఈ రోజు మూగ జీవాలైనటువంటి గోవుల్ని సంరక్షించలేక
అవి ఎలా చనిపోయినాయి అనేటువంటి సమాధానం ప్రభుత్వం దగ్గర లేనటువంటి దుస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంతటి పచ్చి అబద్ధాలను చెప్పి ఈ రోజు గోవులు ఎలా చనిపోయినాయి అనేటువంటి అంశాన్ని చెప్పకుండా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటన పెట్టుకున్నారు. నిన్న కేబినెట్ మీటింగ్ ఎగ్గొట్టి మరి ఏంటంటే ఆయన అనారోగ్యంతో ఉన్నారని మేమే భావించట్లేదు, చూసేవాళ్ళం కూడా అలాంటి భావన ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఈ రోజు మళ్ళీ తిరుమల పర్యటన పెట్టుకున్నారు, ఇంతకు ముందు కూడా అలానే చేశారు. సో ఇదంతా ఏంటంటే కేవలం ఆయన బీజేపీ కోవట్టుగా ఎందుకు జనసేన ఖచ్చితంగా బీజేపీలో విలీనం చేసేయండి, మీకు ఎందుకు ఈ రెండు ముఖాలు, ఎందుకు రెండు ముఖాలతోటి ఉన్నటువంటి రాజకీయం ఎందుకు, బీజేపీలో మీరు విలీనం చేసేయండి. బీజేపీలో విలీనం చేసేసి అదే విధంగా మాకు హిందూ మత పరిరక్షణ మాత్రమే ముఖ్యమైనది, మిగిలిన మతాలు ఎటుపోయినా పర్వాలేదు. నిన్న వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లుకు మీరు మద్దతు ఇచ్చారు కదా, మిగిలిన మతాలు ఎటుపోయినా పర్వాలేదు, కేవలం హిందూ మతమైనటువంటి దానికి మేము పక్షపాత ధోరణితో మాత్రమే వ్యవహరిస్తామనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ప్రజలకు విడమర్చి చెప్పండి. మీరు చేస్తున్నటువంటి రాజకీయం అదే కదా, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. హిందూ మతం, ముస్లిం మతం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మతాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేయడానికి మాత్రమే మీరు రాజకీయాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి మాత్రం అన్ని మతాలు సమానమే. అటు ముస్లింలకు సంబంధించినటువంటి హక్కుల్ని మేము కాపాడే ప్రయత్నం మేము చేస్తాము. మీరు పరిపాలనలో ఉన్న కోర్టులునే, కోర్టుల ద్వారా ఆ హక్కుల్ని పరిరక్షించే కార్యక్రమం వైసీపీ పార్టీ చేస్తుంది. అదే విధంగా ఇటు ధర్మరక్ష పరిరక్షణ అనేటువంటిది, అనేటువంటిది, గోవులను కాపాడడం కూడా ఖచ్చితంగా వైసీపీలో జరుగుతుంది అనేది చెప్తున్నాం మేము. ఓకే, శివపార్వతి గారు ఏంటి బీజేపీలో విలీనం చేసేమని సలహా ఇస్తున్నారు?